హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అగైన్ మళ్ళీ మెట్రో ఎక్స్పీరియన్స్ అండి. మీరు నా లాస్ట్ బ్లాగ్ చూడకపోతే కనుక మనం ఇక్కడ మెట్రోకి వెళ్ళాలంటే ఇద్దరు బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మేమున్న దగ్గర ఎనహిమ్ అనే సిటీ ఉంది, అక్కడ మెట్రో స్టేషన్ ఉంది. మీరు విన్నది నిజమే, ఎనహిమ్ అంటే అక్కడే డిస్నీ ల్యాండ్ కూడా ఉంది. డిస్నీ ల్యాండ్, నాట్స్ బెర్రీ ఫాము, ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట అమ్యూజ్మెంట్ పార్క్స్. సో అక్కడికి వెళ్ళాలన్నమాట, అక్కడ ఉంది మెట్రో స్టేషను. మాకు ఒక 15-20 మినిట్స్ అనమాట డ్రైవ్. మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని మనం మెట్రో ఎక్కి శాన్ క్లెమెంటే వెళ్తాం అనమాట. అంటే మెట్రో ఎక్స్పీరియన్స్ కోసము శాన్ క్లెమెంటే వెళ్తున్నాము. బట్ శాన్ క్లెమెంటే కూడా బాగుంటుందని విన్నాను. మెట్రోలో సీనిక్ వ్యూస్ బాగుంటాయట. శాన్ క్లెమెంటే వెళ్ళే వేలో ఈ మెట్రో తీసుకుంటే, అందుకని చెప్పి నేను ఈ మెట్రో ఆ శాన్ క్లెమెంటే రెండు క్లబ్ చేసి మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మేము లోకల్లో వెళ్తున్నాము మెట్రో స్టేషన్ దగ్గరికి. ఏదో బిల్డింగ్ కూడా కడుతున్నట్టున్నారు. అంతకుముందు అంతా ఖాళీగా ఉండేది ఆ ప్లేస్. చూడండి కన్స్ట్రక్షన్. ఈ బిల్డింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ స్టేర్ కేస్ వర్క్ మిగిలిపోయినట్టుంది. చూడండి, క్రేన్స్ అవి ఉన్నాయి. ఇంకా వెనక ఇంకా కడుతున్నట్టున్నారు కన్స్ట్రక్షన్. ఇదే మెట్రో స్టేషను, రీజనల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్మోడల్ సెంటర్ అంట పేరు. ఇక చూడండి, యూఎస్లో ఎక్కడికి పోయినా యూఎస్ ఫ్లాగ్, స్టేట్ ఫ్లాగ్, సిటీ ఫ్లాగ్, ఈ మూడు ఉంటాయి అన్నమాట. దిగేసాను కారు, లోపలికి వెళ్తున్నాము. గెస్ట్ సర్వీసులు చూడండి ఎంత హ్యూజ్గా ఉందో, ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి, పైన డోమ్లా వచ్చింది కదా అది. ఇక్కడ గెస్ట్ సర్వీస్ ఉంది కానీ ఎవరు లేరు. అక్కడ ఉన్నాయి చూడండి, ఆమ్ట్రాక్ టికెట్స్, బ్యాగేజ్ చెక్ ఇన్ అక్కడ తీసుకోవాలనుకుంటా. టికెట్ కౌంటరు. వెయిట్ చేస్తున్నా, అతను లోపలికి వెళ్ళాడు టికెట్ కలెక్టర్. హాయ్, can I have one so-called day pass? A day pass? Yes. For who? Huh? For what company? Not company. Metrolink. That. Oh, this is Amtrak. I don't do anything with Metrolink. Oh. Metrolink you have to buy from the machine over there. Oh, machine? Okay. Yeah, but where are you going to go? San Clemente Pier? Today? Yes. They don't go to San Clemente Pier today. The tracks are closed. Tracks are closed? They're Why? doing construction down in Laguna Niguel. So Laguna Niguel to Oceanside, the tracks are closed because they're doing work. So there's no trains that will get you down to Oceanside. Not San Clemente. San Clemente You Pier. can't get to San Clemente today. Oh, today No. there were. Tomorrow, okay. But not today. Oh, it looks like it's not updated in the website, right? It's on the website. It's on the first page when you go to book a trip. If Oh. you look on your phone, you go to book a trip, it will tell you that the tracks are closed. Oh. My bad. I didn't check it actually. Yeah, you have to pretend like you're going to take a trip to San Clemente on their website. Uh-huh. Oh. And then it will show a page will come up and tell you that the train service is not. Okay. Yeah. Thank you so much. You're welcome. Yeah. మనకు రాసి పెట్టినట్లేదండి. ఇది చూడండి, మెట్రో లింక్ ఇక్కడ కొనుక్కోవాలంట, అక్కడ కాదంట. అది ఓన్లీ ఆమ్ట్రాక్. ఇక్కడ 2 ట్రాక్స్ ఉన్నాయన్నమాట, ఆమ్ట్రాక్, మెట్రో లింక్. మెట్రో లింక్ అంటే లోకల్ కమ్యూట్కి, ఆమ్ట్రాక్ అంటే లాంగ్ జర్నీస్కి అనమాట. సో ఆమ్ట్రాక్ తీసుకుంటే మనం ఇప్పుడున్న సౌత్ రన్ కదా, నార్త్ రన్కి వెళ్ళొచ్చు, వేరే స్టేట్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే అతను ఇందాక మాట్లాడుతున్నాడు కదా, సో ట్రాక్స్ క్లోజ్ అయినాయి అంట, కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. ఈ హస్బెండ్కి కాల్ చేసి చెప్తున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళే అంత పని లేకుండా మధ్యలోనే వెంటనే బ్యాక్ వచ్చి పికప్ చేసుకుంటారు కదా.
సో ఇప్పుడు మా హస్బెండ్కి కాల్ చేశాను వచ్చి పికప్ చేసుకోమని. బేసిక్గా ఏమైందంటే నేను అతనితో మాట్లాడా కదా, అక్కడ యాంట్రాక్ కౌంటర్లో ఒక అతను ఉన్నాడు. అతను అడిగాను అనమాట టికెట్ కావాలని. అంటే నేను ఎక్కడైనా తీసుకోవచ్చు అనుకున్నాను. కాకపోతే ఇది మనం వెళ్ళేది శాన్ క్లెమెంట్ పియర్ కదా, అది మెట్రో లింక్ అంట. అక్కడ ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్లో తీసుకోవాలంట టికెట్స్. బట్ ఎక్కడికి వెళ్ళాలంటే ఇట్లా శాన్ క్లెమెంటే అంటే అక్కడ ట్రాక్స్ రిపేర్లో ఉన్నాయంట మధ్యలో. సో ఈరోజు లేదంట, క్యాన్సిల్ అయినాయి అంట, అటువైపు రూట్స్ లేవన్నాడు. మన మెట్రో ఎక్స్పీరియన్స్ మరి ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. 2 times క్యాన్సిల్ అయిపోయింది చూడండి. వెయిట్ చేస్తున్నాను, హస్బెండ్కి కాల్ చేశాను వచ్చి పికప్ చేసుకోమని. సో తను వస్తా అన్నారు. అక్కడ కూర్చుందాం, బెంచెస్ ఉన్నాయిగా. నైట్ బాగుంటుంది అనుకుంటా, ఇవన్నీ లైటింగ్స్ అన్నీ పెట్టారు కదా. హలో పావురాలు. పోయి టపటపా మెషిన్లో కార్డు పెట్టి టికెట్ కొనకుండా ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అతను అడగటం మంచిదైంది. లేకపోతే టికెట్ వేస్ట్ అయిపోయేది. ఎందుకంటే డే పాస్ కదండి, ఇంక ఈరోజే అది వ్యాలిడ్. ఇంక ఈరోజు అయిపోతే ఇంకా వేస్టే అనమాట. కార్ వచ్చేసింది, వెళ్తున్నాను ఇంటికి. లగూనా నిగిల్ దగ్గర ట్రాక్ వర్క్ జరుగుతుందంట. లెట్ మీ చెక్. టైం ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఆన్లైన్లో ఉందండి, చూపిస్తున్నాడు అనమాట. 6th 7th అంటే ఈ వీకెండే కదా, ట్రాక్స్ రిపేర్లో ఉన్నాయి అని చూపిస్తున్నాడు. సో ఏమన్నా లేకపోయినా సాపాటు తప్పదు కదండి. గ్రాసరీ స్టోర్కి వచ్చాము. రెడ్ యాపిల్ బ్యాగ్ అంట. ఇది కూడా బాగుంటాయి, స్వీట్ బెల్ పెప్పర్. మ్యాంగోస్ ఈచ్ 1 99 cents అంట. ఇది తినేవాట్లా లేవు, కూర వాటిలా లేవు. కూర వాటికేమో మెత్తగా ఉన్నాయి, తినేవాటికేమో గట్టిగా ఉన్నాయి. ఆర్గానిక్ బ్రౌన్ ఆనియన్స్ అంట. వావ్, తీసుకుందాం ఆర్గానిక్ వస్తున్నప్పుడు. 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, అయ్యే ఉంటాయని. స్వీట్ పొటాటోస్, ఎండ చూడండి అద్రిపోతుంది. జాకెట్ తీసేస్తున్నాము. స్ట్రాబెర్రీలు 2 for $3 అంట. ఇది మిడిల్ ఈస్ట్ గ్రాసరీ, అందుకే ఎక్కువ మిడిల్ ఈస్ట్ స్టఫ్ కూడా ఉంటాయి అన్నమాట. ఏంటో ఈ మిడిల్ ఈస్ట్లో తాగాయి అనుకుంటే, ఏదో జ్యూస్. స్పెట్స్ లేవు చూడటానికి, కనపట్టలేదు. బాదం డ్రింకో ఏంటో మరి అర్థం కావట్లే. ఓ సారీ, తీసుకున్నా ఒకటి. ఇది ఒకటి తీసుకున్నాను. బనానాస్, జింజర్ నేను బాగానే వాడతాను, టీలో వేస్తాను జింజర్, అందుకని ఎక్కువ తీసుకుంటున్నా.
సొరకాయ, ఇదేంటో అన్ని గ్రీన్స్ కలిపారు. అన్ని గ్రీన్స్ కలిపినట్టున్నారు, కానీ అడుగును బాగాలేదు. నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇది ఒకటి తీసుకుంటున్నా, క్యారెట్, మిర్చి. మేము తినే కారానికి ఇవే ఎక్కువ, 15 రోజులు ఈజీగా వస్తాయి. పాంప్లెట్ ఉంది, ఏ వేటి మీద ఆఫర్స్ ఉన్నాయో. పర్లేదు, కొన్నిసార్లు ఇస్తారు ఆఫర్స్. ఏదో ప్లమ్స్ అంట 3.99 ప్లమ్స్ తీసుకుందాం. పపాయ, ఎగ్స్ మీద ఉంది, ఇంకేదో చికెన్ అవి ఉన్నాయి. మనం ఇక్కడ చికెన్ ఎప్పుడు తీసుకోలేదు. మన చిక్కుడుకాయలు ఏం కాదు, కానీ కొంచెం ఆ టైపు. మన చిక్కుడుకాయలు తక్కువ కాబట్టి అప్పుడప్పుడు ఇది తీసుకుంటాను. కాదు, దీనికి పీస్ ఎక్కువ ఉంటుంది, ఎంత తీసేసినా పీస్గానే ఉంటుంది. తినటం కష్టం, పిల్లలు తినరు, పీచు ఉంటుందని. ఏదో కొంచెం తీసుకున్నాను, ఒక 1 LB 1.5 LB. పేరు గుర్తు రావట్లేదు, వీటిని ఏమంటారో. సాంబార్లో వేస్తాము, బాగుంటాయి. ఇది తీసుకున్నా, అందుకని 3 గుత్తులు తీసుకున్నా. కాస్ట్ ఏమో పెట్టలేదు ఎంతో. ఎప్పుడు గుట్లు ఉండేవి టమోటాలు. ఈసారి ఏంటి యుద్ధం ఎఫెక్టా ఏంటి, టమోటాలు లేవు. చిన్న ట్రేలో పెట్టాడు. టమోటాలు చిన్న కిస్మిస్ గ్రేప్స్ ఉన్నాయి చూడండి. ఇవే ఎండబెట్టుకుంటే కిస్మిస్లు అవుతాయి అనుకుంటా. ప్రైస్ పెట్టలేదు ఎంతో. ఇవి చిన్నవి బాగుంటాయి, ఆలు పెద్ద వాటికన్నా. పెద్ద ఈ పేస్ట్ అవుతాయి, ఇవైతే బాగుంటాయి. ఎగ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక కందిపప్పు ఒకటి తీసుకుందాం అని వెళ్తున్నా. ఓ, యూ వాంట్ టు గో దిస్ సైడ్? థ్యాంక్ యూ. ఇది చూసారా ఏంటియో, శనక్కాయలు, వేపించిన శనక్కాయలు. ఒక ఎమోషను, భలే ఇష్టం నాకు ఈ శనక్కాయలు అంటే. మన ఊర్లో సంగతులు గుర్తొస్తూ ఉంటాయి కూర్చొని తింటూ ఉంటే. అది ఈ మధ్య భయం వేస్తుంది తింటుంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందేమో. ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉంది, ఇంకెక్కువ అవుతుందని భయంగా ఉంది. కానీ భలే ఉంటుంది అసలుకి, కూర్చొని టీవీ చూస్తా తింటుంటే. మన ఊరు రోజులన్నీ గుర్తొస్తుంటాయి. ఏంటి కందిపప్పు లేవా ఏంటి? ఇక్కడేంటి కందిపప్పు ఉన్నట్టు లేవు. ఇవి చూడండి, డ్రైడ్ జుజుబీ అంటే రేగ్గాయలు డ్రై చేసినాయి. ఇదే ప్లమ్. ఓకే, పుల్లగా తీయగా ఉంటాయంట. సరే, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లమ్స్, కివి బాగుంటాయి, పుల్లగా. 4 తీసుకున్నా. బ్యాగు ఐఎమ్ షూర్ లేవు, కందిపప్పు లేవు, అయిపోయినట్టున్నాయి. చేపలు తీసుకొని వెళ్తుంటారు. 2 తీసుకున్నాను నాన్స్. ఈ లీవ్స్ అమ్ముతున్నారు, ఏందో ఈ ఆకు. హే, ఓ
నైస్ బ్యాగ్. సో క్యూట్. హే, కుక్కని చూడండి ఎంత అపురూపంగా తెచ్చుకున్నారు బ్యాగులో, వాళ్ళ బేబీ లాగా. అంతేలేండి, ఇక్కడ ఇక బేబీలను పెంచుకుంటుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక. బిల్డింగ్కి వచ్చాను. యా, థ్యాంక్ యూ. అయిపోయింది షాపింగ్, బయటకు వచ్చాను. ఆ క్యాషియర్ పిల్ల ఒకటే ఇంటర్వ్యూ చేస్తుంది నన్ను. ఏ కెమెరా భలే ఉంది, అట్లుంది ఎట్లుంది, కుకింగ్ వ్లాగ్ చేస్తావా, ఈసారి మన ఇద్దరం కలిసి కుకింగ్ చేద్దాము ఇండియన్ ఫుడ్ అని చెప్పి పెద్ద కబుర్లు చెప్తుంది. అదండి ఈరోజు బ్లాగ్ విశేషాలు. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.